హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎస్ చీజీ స్టిచ్చింగ్. ఇప్పుడు చిన్నపిల్లలకు కావాల్సిన జుబ్బా చూద్దాం. 0 సైజు నుంచి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 నెలల పిల్లల వరకు ఉండే జుబ్బా అన్నమాట. ఆ జుబ్బా మోడల్ కూడా బాగుంటుంది. కటింగ్ పూర్తిగా చూడండి. మా జుబ్బా మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూడకపోతే మీకు సరిగ్గా అర్థం కాదనమాట. అదేవిధంగా మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ముందుగా పేపర్ కటింగ్ చేశాను. పేపర్ కటింగ్ పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత, పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు కట్ చేయండి ఫ్రెండ్స్. నేను డిస్టిక్ పేపర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది 33 సెంటీమీటర్ల పొడవు ఉంది. నేను ఎలా మడత పెడుతున్నాను చూడండి. అదేవిధంగా మీరు కూడా మడత పెట్టుకోండి. వెడల్పు వచ్చి ఇలా మడత పెట్టిన తర్వాత 4 మడతలు వేసిన తర్వాత ఇలాగా 13 సెంటీమీటర్లు ఉంది. ఇలా మడత పెట్టిన తర్వాత 13 సెంటీమీటర్లు ఉంది వెడల్పు వచ్చి. ఇప్పుడు 5 సెంటీమీటర్స్ తీసుకోండి, 5 సెంటీమీటర్లు తీసుకోండి. కింద తీసుకుని కట్ చేసేయండి. కిందకి తీసుకోండి. కింద తీసుకునేదాన్ని 5 సెంటీమీటర్లు కట్ చేసేయండి. అది లాస్ట్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు 10 సెంటీమీటర్లు తీసుకోండి. 10 సెంటీమీటర్లు తీసుకుని పైన గీసుకోండి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వైట్ పేపర్ పెట్టాను అనమాట. అంటే అది కనిపిస్తుందా లేదా అనేసి వైట్ పేపర్ పెట్టాను. మీకు పేపర్ కటింగ్ అంతగా కనిపించదు కదా, అందుకనేసి 5 సెంటీమీటర్లు తీసుకోండి. ఎక్కడ పెట్టాను చూడండి. 5 సెంటీమీటర్లు తీసుకుని పైన ఒక 5 సెంటీమీటర్లు తీసుకోండి. 5 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు కలిపి పలకగా కలిపేయండి. పలక కలిపి కొద్దిగా క్రాస్ తీసుకోండి మధ్యలోని మెడ భాగం అన్నమాట. తర్వాత 3 సెంటీమీటర్లు తీసుకోండి. 5 నుంచి 3 తీసుకోండి. తర్వాత 3 నుంచి కిందకి 7 సెంటీమీటర్లు తీసుకోండి. తర్వాత మళ్ళీ 3 సెంటీమీటర్లు తీసుకోండి. 7 నుంచి పక్కన 3 సెంటీమీటర్లు తీసుకొని దాన్ని కొద్దిగా క్రాస్గా కలపండి అనమాట. అది సంఖ భాగం అన్నమాట. సంఖ భాగం అదేవిధంగా ఇప్పుడు కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసేసుకోండి. ఇది 3 సెంటీమీటర్లు, తర్వాత 5, 3 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు. కిందది పొడవు 13 సెంటీమీటర్లు ఫ్రెండ్స్. వెడల్పు వచ్చేసి 13 సెంటీమీటర్లు. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. కింద మళ్ళీ ఇది చూడండి, నేను తిరిగేసాను. దీన్ని తీసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 3 సెంటీమీటర్స్ తీసుకోండి. కిందకి ఎదర భాగం అన్నమాట. 3 సెంటీమీటర్స్ తీసుకోండి. సబ్స్క్రైబ్ పైన రాస్తున్నాను ఫ్రెండ్స్ నేను కొలతలన్నీ. అవి చూసుకోండి. అవి చూసుకుంటే మీకు స్కేల్లో కనిపించకపోతే కనుక అది అర్థమవుతుంది అనమాట. కటింగ్ చూడండి ఒకసారి. నేను కట్ చేయడం కూడా ఈజీగా అర్థమయ్యేలా మీకు కట్ చేశాను ఫ్రెండ్స్. నేను అదే అలా తీసుకుని ఇప్పుడు ఈ 4 భుజాలని, ఈ 2 భుజాలని కలపండి. ఈ 2 భుజాలని కలిపేసి నేను మొత్తం కూడా సూది దారంతో కుట్టాను ఫ్రెండ్స్. జుబ్బా మొత్తం అని నేను చేసిన అన్ని వీడియోలు కూడా సూది దారంతో కుట్టినాయే. మీరు అలా కుట్టుకోవాలనుకుంటే కుట్టుకోండి. ఎందుకంటే సూది దారంతో కూడా మిషన్ కంటే కూడా గట్టిగానే ఉంటుంది కుట్టు కూడాని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. చాలా వరకు సూది దారంతో కుట్టింది కూడా మిషన్ కుట్టులాగే ఉంటుంది. నేను కుట్టు ఎలా కుడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కూడా కుట్టుకోండి. ఈ కుట్టు చాలా గట్టిగా ఉంటుంది, చేతి కుట్టు. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ 2 భుజాలు కూడా పట్టుకొని తిరిగేసి కుట్టండి. తిరిగేసాను నేను. తిరిగేసి మీరు కూడా కుట్టుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి మంచి మంచి వీడియోలు చాలా చేశాను ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఈ జుబ్బాలు, ఇంకా చేతులకి వేసుకోండి హ్యాండ్ బ్లౌజెస్, అవి కట్టా కుట్టాను ఫ్రెండ్స్. అవి కూడా చేతితోటే కుట్టాను నేను. వాటిని కూడా చూడండి. మా ఛానల్లో పెట్టాను అనమాట. మా ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్. అవి కూడా చూడండి. చిన్నపిల్లల హ్యాండ్ బ్లౌజెస్ కట్టని జుబ్బా కూడా, ఈ జుబ్బా కాకుండా ఇంకొక జుబ్బా మోడల్ పెట్టాను ఫ్రెండ్స్. కింద నుంచి వచ్చే బటన్స్ వస్తాయి కదా డైపర్లు వేయడానికి కట్టని ఈజీగా ఉండే జుబ్బాలు పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇందాక 5 సెంటీమీటర్లో పక్కగా తీసేసాం కదా, దాన్ని కొద్దిగా ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా 1 సెంటీమీటర్ తీసుకుని కట్ చేసుకోండి. నేను పెట్టిన విధంగా మీరు కూడా పెట్టండి ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా కూడా ప్లెయిన్ కలర్లోనే వస్తుంది. ప్లెయిన్ కలర్లోనే కుట్టుకోండి. ప్లెయిన్ కలర్ చుట్టూరు బార్డర్ వచ్చేలాగా మీకు క్లాత్ మ్యాచ్ అయ్యేది ఉంటే అలా కుట్టుకోండి. లేకుంటే ఇదే క్లాత్లో ముక్క తీసుకుని మొత్తం కుట్టేసుకోండి ఫ్రెండ్స్. చుట్టూరు బార్డర్ వచ్చేలాగా. నేను పింక్ కలర్ తీసుకుని ప్లెయిన్ కలర్ ఆ క్లాత్ని కుట్టాను అనమాట. ఆ కుట్టు చూడండి నేను ఎలా కుడుతున్నాను అన్నది మీకు అర్థం అవడం కోసం వైట్ కలర్ క్లాత్ తీసుకుని కుట్టాను అనమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సూది ఇక్కడ గుచ్చాను, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కొంచెం ఎదరికి పెట్టాను అనమాట. అదేవిధంగా మళ్ళీ ఈ సూదిని ఎక్కడ దించుతున్నానంటే ముందు కుట్టిన దగ్గర దించుతున్నాను అనమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. మా ఛానల్లో
మీరు చూస్తున్న వీడియో స్లిప్ చేయకుండా చూడడం వల్ల మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. చివరి వరకు కూడా ఇలా కుట్టాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూడండి, మిషన్ కుట్టుకి ఈ కుట్టుకి కూడా పెద్ద తేడా ఉండదు. ఎంత బాగా కుట్టాను చూడండి. ఈ కుట్టు చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. కావాలితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కుట్టు చాలా గట్టిగా ఉంటుంది, అసలు ఊడిపోదు. చూడండి, మిషన్ కుట్టు కూడా ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ మాత్రం దీనికి ఇలా వస్తుంది అనమాట. మిషన్ కుట్టులాగా బ్యాక్ సైడ్ ఉండదు, ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా వస్తుంది. ఆ కుట్టుని ఊడదీయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. జుబ్బా చూడండి ఎంత బాగుందో, నేను కుట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు 3 బటన్స్ తీసుకున్నాను అనమాట. 3 బటన్లు తీసుకుని ఇప్పుడు దానికి ఓ పక్కన 3 బటన్స్ వచ్చేయండి, ఓ పక్కన తాళ్ళకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సూది దారం తీసుకుని అదేవిధంగా మీరు కూడా కుట్టేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఒకసారి బటన్స్ చూడండి ఫ్రెండ్స్, నేను అలా కడుతున్నాను. అదేవిధంగా మీరు కూడా కుట్టేసుకోండి. బటన్స్ కుట్టడం అయిపోతే కనుక ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను 3 బటన్స్ కుట్టేస్తాను. బటన్ కుట్టడం అయిపోతే కనుక ఇలా తాళ్ళకి ఇలా కట్ చేసుకోండి. కొంచెం కొంచెం బ్లేడ్తో కట్ చేసుకోండి, లేకుంటే సిజర్తో కట్ చేసుకోండి. 3 వాటికి కూడా 3 హోల్స్ పెట్టుకుని కట్ చేసుకుని ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. మిషన్ కుట్టలేదు ఫ్రెండ్స్, నేను చేతితో కుట్టాను. కుట్టు కూడా చూపించాను, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. జుబ్బాకు కూడా అదేవిధంగా వచ్చింది, జుబ్బాకు కూడా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.